క్రికెట్లో ఎంతమంది స్టార్లు ఉన్నా వీరేందర్ సెహ్వాగ్ భగభగ మండే సూర్యుడు లాంటోడు. అతని పేరు విన్నా, అతని ఆట చూసినా క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి. క్రికెట్లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక క్రికెటర్. సచిన్ను చాలామంది క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తారు. గంగూలీని టీమిండియా తలరాతిన మార్చిన కెప్టెన్గా అనేక మంది అభిమానిస్తారు. ది వాల్ అంటూ రాహుల్ ద్రావిడ్ను ఇష్టపడేవారు ఉన్నారు. ఇక ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈ స్టార్ క్రికెటర్లను అభిమానించే వారంతా సెహ్వాగ్ ఆట అంటే పడిచేస్తారు. వన్డేలను టీ20లా, టెస్టులను వన్డేలా, అసలు ఫార్మాట్ ఏదైనా బాల్ కనిపిస్తే కొట్టెయ్యాలి అనే కాన్సెప్ట్తో బరిలోకి దిగే ఏకైక క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్. అందుకే అతనంటే ఓ తరం బౌలర్లకు దడ. రేపు మ్యాచ్ అంటే సచిన్కు ముందు రోజు రాత్రి నిద్రపట్టదు. కానీ సెహ్వాగ్ మాత్రం ఫుల్లుగా నిద్రపోయి తెల్లారి లేచి ప్రత్యర్థి మీద పడిపోతాడు. ఇవన్నీ దాదాపు అందరికీ తెలిసినవి. కానీ సెహ్వాగ్ తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని పగబడితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 ఏళ్ల పాటు అవమాన భారాన్ని గుండెల్లో మోస్తూ టైం వచ్చినప్పుడు చెప్పి మరీ కొడితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? కాస్త కూడా కనికరం లేకుండా ఓ వీరుడు పిచ్చోడిలా కత్తి పట్టుకొని మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా? దాని గురించి తెలుసుకోవాలంటే బంగ్లాదేశ్పై పగే ప్రాణంగా బతికిన వీరేందర్ సెహ్వాగ్ 2011లో చేసిన శివ తాండవం గురించి తెలుసుకోవాలి. అంతకంటే ముందు అతనికి జరిగిన అవమానం గురించి తెలుసుకోవాలి. అది 2007వ సంవత్సరం. బెస్ట్ టీం అంటే 2007 వన్డే వరల్డ్ కప్ దే. ఈ మాట సాక్షాత్తు వీరేందర్ సెహ్వాగ్ అన్నాడు. వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 వన్డే వరల్డ్ కప్లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో పాల్గొనబోయే జట్టు తాను చూసిన బెస్ట్ టీం అని, 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీం కంటే కూడా ఈ జట్టు అద్భుతంగా ఉందని అన్నాడు సెహ్వాగ్. కానీ తీరా టోర్నీ ఆరంభమైన తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. కేవలం 3వ వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ఓ పసికూన లాంటి బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో టీమిండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్లో గంగూలీ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. మిగతా టీం మొత్తం ఘోరంగా విఫలమైంది. సెకండ్ మ్యాచ్లో బర్మూడాపై గెలిచిన తర్వాతి మ్యాచ్లో శ్రీలంకపై ఓటమితో టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే ఇంటిబాట పట్టింది. ఇది ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అత్యంత దారుణమైన సంఘటన. వరల్డ్ కప్ టోర్నీ నుంచి టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే వెనుదిరగడంతో ఇండియాలో క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భారత ప్రభుత్వం క్రికెటర్ల ఇళ్లకు, కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, భారత క్రికెట్ అభిమానులు పడే బాధ కంటే 100 రెట్ల బాధను సెహ్వాగ్ ఒక్కడే అనుభవించాడు. ఆ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమి సెహ్వాగ్ను కలిచివేసింది. ఎంతలా అంటే శ్రీలంకపై ఓటమి తర్వాత ఇండియాకు వెళ్లాల్సిన భారత జట్టు ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో 2 రోజులు వెస్టిండీస్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ 2 రోజులు సెహ్వాగ్ తన హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు. కనీసం హౌస్ కీపింగ్ వాళ్ళను కూడా తన రూమ్లోకి రానివ్వలేదు. 2 రోజుల పాటు ఒక్కడే రూమ్లో బాధపడుతూ గడిపాడు. ఆ బాధ సెహ్వాగ్లో కోపంగా మారి ఆ తర్వాత పగల రూపాంతరం చెందింది. బంగ్లాదేశ్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఒకవైపు బంగ్లాదేశ్పై ప్రతీకారంతో రగిలిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్లో టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే ఇంటిబాట పట్టడంతో క్రికెట్ అభిమానులు క్రికెటర్ల పోస్టర్లు కాల్చుతూ నిరసనలు చేశారు. ఎక్కువగా సెహ్వాగ్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే 2005 నుంచి వన్డేల్లో సెహ్వాగ్ ఫామ్ సరిగ్గా లేదు. 2007 వన్డే వరల్డ్ కప్లో బెర్మూడాపై సెంచరీతో చెలరేగిన శ్రీలంకపై విఫలమయ్యాడు. అందుకే క్రికెట్ ఫ్యాన్స్ సెహ్వాగ్పై మండిపడ్డారు. దాంతో బీసీసీఐ సెహ్వాగ్ను టీమిండియా నుంచి తప్పించాలని డిసైడ్ అయింది. కానీ ఆశ్చర్యంగా వన్డేల నుంచి కాకుండా టెస్ట్ టీం నుంచి సెహ్వాగ్ను తప్పించింది. కానీ అప్పటికే టెస్టుల్లో సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్తో బెస్ట్ టెస్ట్ బ్యాటర్గా ఉన్నాడు. బీసీసీఐ నిర్ణయం అందరినీ షాక్కి గురిచేసింది. వన్డే వరల్డ్ కప్ 2007లో బంగ్లాదేశ్పై ఎదురైన ఓటమికి ప్రతీకారంగా టీమిండియా వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత బంగ్లా టూర్కు వెళ్ళింది. సెహ్వాగ్ కూడా వన్డే టీంలో ఉన్నాడు, కానీ సరిగ్గా రాణించలేదు. దాంతో అన్ని ఫార్మాట్స్లోనూ చోటు కోల్పోయాడు వీరు. బ్యాడ్ ఫామ్తో టీమిండియాలో చోటు కోల్పోయిన సెహ్వాగ్ మళ్ళీ భారత జట్టులో చోటు కోసం డొమెస్టిక్ క్రికెట్ను నమ్ముకున్నాడు. దేశవాళీ లీగ్స్లో ఆడి అదరగొట్టాడు.
2007-8లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్కు సిద్ధమైంది. ఆ టైంలో అనిల్ కుంబ్లే భారత టెస్ట్ టీంకు కెప్టెన్గా ఉన్నాడు. ఆ సిరీస్ కోసం తన టీంలో సెహ్వాగ్ ఉండాలని పట్టుబట్టాడు అనిల్ కుంబ్లే. దాంతో సెహ్వాగ్ను ఆ టూర్ కోసం ఎంపిక చేశారు. ఆ టూర్ క్రికెట్ హిస్టరీలో మంకీ గేట్ సిరీస్గా నిలిచిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ సిరీస్లో 3వ మ్యాచ్లో పర్వాలేదనిపించిన సెహ్వాగ్ 4వ టెస్టులో టీమిండియాను ఓటమి నుంచి రక్షించాడు. 72 యావరేజ్తో బ్యాటింగ్ చేసి తన సెకండ్ ఇన్నింగ్స్ను మొదలుపెట్టాడు. ఆ వెంటనే సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 319 పరుగులతో తన 2వ ట్రిపుల్ సెంచరీ బాధేశాడు. డెవిల్ ఈజ్ బ్యాక్లా మరోసారి ప్రపంచ క్రికెట్కు అసలైన సెహ్వాగ్ను పరిచయం చేశాడు. అప్పటి వరకు ప్రతిబంతిని కొట్టే సెహ్వాగ్ మంచి బాల్కు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకున్నాడు. దాంతో సెహ్వాగ్ 2.0 చూసింది ప్రపంచ క్రికెట్ లోకం. 2007 వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన ఆటగాడు నెక్స్ట్ వరల్డ్ కప్ కల్లా ఆ టోర్నీకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అది ఒక్క సెహ్వాగ్కే సాధ్యమైంది. అయితే అంతకంటే ముందు అంటే 2011 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు 2010 చివరిలో టీమిండియా 2 టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటించింది. ఆ సిరీస్ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన సెహ్వాగ్ తన మాటలతో బంగ్లాదేశ్లో అగ్గి రాజేశాడు. 2007 వన్డే వరల్డ్ కప్లా బంగ్లాదేశ్ ఈ టెస్ట్ సిరీస్లో కూడా అప్సెట్ చేస్తుందని భావిస్తున్నారా అని ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ నో, బంగ్లాదేశ్ వన్డేల్లో సర్ప్రైజ్ చేస్తుందేమో కానీ టెస్టుల్లో చేయలేదు. బంగ్లాదేశ్ ఒక ఆర్డినరీ టీం, వాళ్ళు కనీసం మా 20 వికెట్లు తీయలేరు అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. అది విని అక్కడున్న వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. బంగ్లాదేశ్కి వచ్చి బంగ్లాదేశీయుల ముందు మీ జట్టు ఓ ఆర్డినరీ టీం అని చెప్పడం వాళ్లకు కోపం తెప్పించింది. సెహ్వాగ్పై బంగ్లాదేశ్లో విమర్శల వర్షం కురిసింది. అప్పటి బంగ్లాదేశ్ కోచ్ జామీ సిడాన్స్ మాట్లాడుతూ సెహ్వాగ్ మైక్కు దూరంగా ఉంటే మంచిదని అన్నాడు. సెహ్వాగ్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తో సీన్ మొత్తం మారిపోయింది. 2 టెస్టుల ఫ్రెండ్లీ సిరీస్ కాస్త 2 దేశాల మధ్య యుద్ధంలా మారిపోయింది పరిస్థితి. బంగ్లాదేశ్ అభిమానులంతా సెహ్వాగ్పై కోపంతో ఊగిపోయారు. అప్పటి వరకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఎలా ఉండేదో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అంతకు మించి అనేలా మారిపోయింది పరిస్థితి. అందుకు కారణం సెహ్వాగ్ ఇచ్చిన స్టేట్మెంట్. సెహ్వాగ్ చెప్పినట్లే ఇండియాకు టెస్టుల్లో బంగ్లాదేశ్ పోటీ ఇవ్వలేకపోయింది. 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది భారత్. అయితే వన్డే వరల్డ్ కప్ 2011లో ఓపెనింగ్ మ్యాచ్గా ఉన్న ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ను ఆపి టోర్నీపై ఇంట్రెస్ట్ పెంచేలా వేరే మ్యాచ్ను ఓపెనింగ్ మ్యాచ్గా నిర్వహించాలని ఐసీసీ అనుకుంటోంది. కానీ ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి ముందు సెహ్వాగ్ చేసిన కామెంట్స్తో భారీ హైప్ వచ్చింది. దీంతో వరల్డ్ కప్ టోర్నీకి అద్దిరిపోయే ఓపెనింగ్ మ్యాచ్ దొరికిందంటూ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్గా భారీ పబ్లిసిటీ చేసింది ఐసీసీ. ఇక పేపర్లలో, టీవీల్లో రివెంజ్ అంటూ వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీ ఆరంభానికి ముందు మరోసారి మైక్ అందుకున్నాడు సెహ్వాగ్. 2007 వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై ఎదురైన ఓటమిని దాదాపు అంతా మర్చిపోయారు. కానీ సెహ్వాగ్ దాన్ని తిరిగి గుర్తు చేశాడు. ఈసారి బంగ్లాదేశ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నేను 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తానని భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో సెహ్వాగ్ 2007 వన్డే వరల్డ్ కప్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాడంటూ ప్రచారం హోరెత్తిపోయింది. అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య 2011 వన్డే వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ బంగ్లాదేశ్లోని మీర్పూర్లో జరిగింది. సెహ్వాగ్ రెచ్చగొట్టే మాటలతో మీర్పూర్ స్టేడియం బంగ్లాదేశ్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. దాదాపు 25,000 కంటే ఎక్కువ మంది స్టేడియాన్ని ముంచెత్తారు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కి వస్తున్న హైప్ చూసి బంగ్లా ప్రభుత్వం ఏకంగా 4 రోజులు సెలవు ప్రకటించింది. చూస్తుండగానే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. బౌలింగ్కు స్వర్గధామం లాంటి మీర్పూర్ పిచ్పై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వస్తుందనే నమ్మకంతో తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్. ఆ పిచ్పై ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరే 222 పరుగులు మాత్రమే. దీంతో అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు సంబరాలు కూడా మొదలెట్టేశారు. టీమిండియాలో మాత్రం తుఫాన్ వచ్చే ముందు ఉండే నిశ్శబ్దం ఆవహించింది. కానీ సెహ్వాగ్ అనే తుఫాను మీర్పూర్ను కమ్మేయనున్న విషయం పాపం అక్కడున్న వారికి తెలియదు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్తో కలిసి వీరేంద్ర సెహ్వాగ్ గ్రీజ్లోకి వచ్చాడు. బంగ్లాదేశ్ బౌలర్ సైఫుల్ ఇస్లాం వేసిన ఫస్ట్ బాల్ను బౌండరీ కొట్టి తన ఉద్దేశం క్లియర్గా చెప్పేశాడు సెహ్వాగ్. తాను ఈ మ్యాచ్ గెలవడానికి మాత్రమే రాలేదని,
బంగ్లాదేశ్ను చీల్చి చెండాడేందుకు వచ్చాననే విషయాన్ని ఫస్ట్ బాల్తోనే స్పష్టంగా చెప్పేశాడు. తొలి ఓవర్లోనే 12 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్లో కూడా 12 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో సచిన్ 2 4లతో 3 ఓవర్లలోనే 32 రన్స్ చేసింది టీమిండియా. 29 బంతుల్లో 28 రన్స్ చేసి సచిన్ అవుట్ అయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన గౌతమ్ గంభీర్ 39 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో వీరేందర్ సెహ్వాగ్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కుర్రాడు విరాట్ కోహ్లీ సెహ్వాగ్కు జత కలిశాడు. ఇద్దరూ కలిసి బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటింగ్తో సెంచరీ మార్క్ దాటేశాడు. మొత్తంగా 140 బంతుల్లో 14 4లు 6 6లతో 175 పరుగులు చేసి బంగ్లా బౌలర్ల కళ్ళ నుంచి నీళ్లు కాదు రక్తం కారేలా చేశాడు. సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు 25,000 మంది బంగ్లా అభిమానులతో నిండిన మీర్పూర్ స్టేడియం సైలెంట్గా ఉండిపోయింది. సెహ్వాగ్ విజృంభణతో 222 యావరేజ్ స్కోర్ ఉండే గ్రౌండ్లో టీమిండియా ఏకంగా 370 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఓ పసికూనా అనే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అదే మ్యాచ్లో సెహ్వాగ్తో పాటు విరాట్ కోహ్లీ సైతం సెంచరీ చేసి సెహ్వాగ్ ప్రతీకారంలో పాలు పంచుకున్నాడు. 83 బంతుల్లో 8 4లు 2 6లతో 100 పరుగులు చేశాడు. సెహ్వాగ్ చెప్పి మరీ బంగ్లాదేశ్ను ఊచ కోత కోశాడు. కానీ ఇన్నింగ్స్ 48వ ఓవర్ 3వ బంతికి అవుట్ అయ్యాడు. అప్పటికే టీమిండియా స్కోర్ 350 దాటేసింది. తర్వాత భారత బౌలర్లు బంగ్లాను 283 పరుగులకే పరిమితం చేయడంతో 2007 వన్డే వరల్డ్ కప్లో ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. ఆ ప్రతీకారంలో సింహభాగం సెహ్వాగ్దే. 4 ఏళ్లుగా అనుభవిస్తున్న బాధను విధ్వంసకర బ్యాటింగ్తో తీర్చుకున్నారు. అప్పటి నుంచి సెహ్వాగ్ పేరు వింటేనే బంగ్లాదేశ్ క్రికెటర్లు అభిమానులు ఉలిక్కి పడుతుంటారు. ఒక అవమానం, కఠిన పరిస్థితులు దాటి ప్రతీకారం తీర్చుకున్న సెహ్వాగ్ స్టోరీ ఈ తరం క్రికెటర్లకు స్ఫూర్తి. అందుకే అంటూ ఉంటారు, సెహ్వాగ్ ఆట పెద్ద పులి వేటలా ఉంటుందని. మరి 2007 నుంచి 2011 వరకు సెహ్వాగ్ క్రికెట్ కెరియర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.